నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ నుంచి చూసుకుంటే మాత్రం ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళ నుంచి రెండు మంచి అప్డేట్స్ వచ్చినాయి. ఎందుకంటే ఒప్పో Find X9 సిరీస్ స్మార్ట్ ఫోన్ ఉంది కదా, దాంట్లో ప్రాసెసర్ చూసుకుని మీడియాటెక్ డెన్సిటీ 9500 SoCతో పాటు కూడా వస్తుందని అయితే అన్నారు. సెకండ్ది ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ అయితే 16th అక్టోబర్లో చైనాలో లాంచ్ అవుతుందంట. మన నవంబర్ ఎండింగ్ కల్లా కానీ లేకపోతే నవంబర్ లోపల మన ఇండియాలో కూడా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అయితే వీళ్ళు ఎక్కువ హింట్స్ అయితే చేస్తారు అన్నమాట. నెక్స్ట్ న్యూస్ కూడా ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళ ఒప్పో Reno 15 Pro Max స్మార్ట్ ఫోన్ అవుతుందో దీంట్లో ఒకటైతే కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే ఇది 2026లో రావచ్చు. లైక్ జనవరి ఫిబ్రవరి మధ్యలో రావచ్చు. దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే వీళ్ళు దీంట్లో మెయిన్ ఫీచర్ అయితే చేస్తారు అన్నమాట. అండ్ ప్రైస్ చూసుకుంటే మాత్రం ప్రీవియస్ వర్జన్ కంటే దీనికి ఇంకొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయనేసి అయితే అంటారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే వివో వాళ్ళని వివో వాళ్ళ V60e స్మార్ట్ ఫోన్కి సంబంధించిన సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇన్కేస్ ఒకవేళ ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. 30,000 బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే ఫుజీ ఫిలిం నుంచి అనమాట. సో ఫుజీ ఫిలిం వాళ్ళు ఫుజీ ఫిలిం X-E5 మిర్రర్లెస్ డిజిటల్ కెమెరా అనేది లాంచ్ చేశారు అన్నమాట. ఇక్కడ X ట్రాన్స్ CMOS 5 HR సెన్సార్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 1,60,000 రూపాయలతో పాటు కూడా వస్తుంది. ఒకటి బాడీ ఓన్లీ అనమాట. మళ్ళీ సెన్సార్స్ అవి మన డిఫరెంట్గా లెన్సెస్ అవన్నీ కూడా సపరేట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఫుజీ ఫిలిం ఆథరైజ్డ్ కామర్స్ సైట్స్ ఉంటాయి కదా, లైక్ అది రీటైల్ స్టోర్స్లో కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనేసి అయితే అంటారు. సో డెడికేట్ సపరేట్గా తీసుకోవాలి. మిగతా లెన్సెస్ అనే కార్డ్స్ అనేవి సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే టెలిగ్రామ్ నుంచి. సో టెలిగ్రామ్ వాళ్ళైతే లైవ్ కామెంట్ కాల్స్, కాంటాక్ట్ నోట్స్, బాట్ అప్డేట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు అన్నమాట. ఎక్కువ అయితే టెలిగ్రామ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటాయి. ఇట్లా వీళ్ళు ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో సాఫ్ట్వేర్ న్యూస్ చూసుకుంటే మాత్రమే విజువల్ స్టూడియో కోడెక్ నుంచి అనమాట. సో విజువల్ స్టూడియో కోడెక్ అయితే మనకు తెలిసి కోడింగ్ ఎక్కువ యూజ్ చేస్తారు. దీంట్లో విజువల్ స్టూడియో కోడెక్లో 1.105లా AI ఇమేజ్ హెల్ప్ తీసుకొచ్చారు. MCP మార్కెట్ ప్లేస్ తీసుకొచ్చారు. మ్యాక్ ఓఎస్లో సైన్ ఇన్ ఆప్షన్స్ కూడా తీసుకొచ్చారు అన్నమాట. కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ ఉంది. అండ్ రెండు AI మోడల్స్ వస్తున్నాయి. ఇక్కడ ఓపెన్ AI GPT-5 కోడెక్స్తో పాటు వస్తుంది. అండ్ ఆంథ్రోమోర్ఫిక్ క్లౌడస్ సోనెట్ 4.5 కోడింగ్ ఎక్కువ యూజ్ చేస్తారు. యూజ్ చేసారు అన్నమాట. చిన్న చిన్న బగ్ ఫిక్సెస్తో పాటు తీసుకొచ్చారు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ కూడా మాత్రమే ఎస్టర్న్ నుంచి అనమాట. ఎస్టర్న్కి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ అయితే మన ఇండియాలో దొరకవు, ఇంటర్నేషనల్గా అయితే ఉన్నాయి. ఎస్టర్న్ వాళ్ళు RTX 5060 Ti గేమ్ ఏస్ వేరియేషన్స్ అయితే తీసుకొచ్చారు. రెండు మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎస్టర్న్ RTX 5060 Ti 16GB DDR7 గేమ్ మాస్టర్ ఏస్ వేరియంట్ ఒకటి ఉంది. అండ్ RTX 5060 8GB DDR7 గేమ్ మాస్టర్. సో డిఫరెన్స్ స్పెసిఫికేషన్స్ అవింటిలో డిఫరెన్స్ ఉంది. అండ్ ఒకవేళ అయితే మీరు చూసుకోవాలంటే ఇది డిఫరెంట్గా అనుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే మాత్రమే. సో ఇండియాలో వస్తుంది అదే డౌటే. ఈ బ్రాండ్కి సంబంధించిన గ్రాఫిక్ కార్డులు చూద్దాం. అండ్ నెక్స్ట్ గేమింగ్కి సంబంధించి తీసుకుంటే అబ్సిలియం అనే ఒక గేమ్ ఉంది. మీకు 2D యాక్షన్ RPGలకు క్లాసిక్ పాత గేమ్స్ లాగా ఫీల్ కావాలంటే ఇది మన గుడ్ ఆప్షన్స్ అనమాట. బాగానే ఉంది. రీసెంట్గా లాంచ్ అయింది. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 990 రూపీస్ ఉంది. కొత్తగా లాంచ్ అయింది కాబట్టి తర్వాత ఒక 5-6 నెలల తర్వాత ప్రైస్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా పెద్ద గేమ్లో ఓన్లీ 6GB ర్యామ్ ఉన్నా కూడా సరిపోతుంది. 2GB లేకపోతే 4GB వీడియో మెమరీ ఉన్నా కూడా మీకు ఈజీగా రన్ అయిపోతుంది అనేసి అయితే అంటారు. 4 కోర్ ప్రాసెసర్ ఉన్నా సరే ఈజీగా స్మూత్గా రన్ అయిపోతుంది అన్నమాట. సో వన్ ఆఫ్ ద బేసిక్ యాక్షన్ సైడ్ స్క్రోలర్ లాంటి గేమ్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా గేమ్ అయితే సింపుల్ ఉంది. డెమో వర్జన్ ఆడినా నేను, ఇప్పుడైతే డెమో అయితే లేదు. లాంచ్ అయిన తర్వాత డెమో తీసేసారు. సో ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకొని గేమ్ ప్లే చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోమంటాను. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లు అన్నమాట. నచ్చింది మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.